హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి ఈవీఎస్ సెకండ్ లెసన్ క్లైమేట్ చేంజ్ వర్క్షీట్ ఎలా రాయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 1. ఇక్కడ మనం మొదట బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ని పిల్లల చేత నీట్గా రాయించాలి. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఇక్కడే మనకి కింద బ్లాక్ లెటర్స్లో క్లూస్ ఇచ్చాడు. ఆ క్లూస్ ఆధారంగా బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ బ్లాక్స్లో లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ వెదర్ అని రాయాలి. సెకండ్ బ్లాంక్లో టెంపరేచరు, థర్డ్ బ్లాంక్లో రైన్ఫాల్, ఫోర్త్ బ్లాంక్లో హ్యూమన్ యాక్టివిటీస్, ఫిఫ్త్ దాంట్లో హార్మ్ఫుల్ గ్లాసెస్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ కింది పేరాన్ని చదివి అడిగిన ప్రశ్నలను రాయండి అన్నారు. ఈ పేరాన్ని పిల్లల చేత చదివించి కింది ఇచ్చిన ప్రశ్నలకి మనం ఆన్సర్స్ రాయించాలి. ఫస్ట్ క్వశ్చన్, why is cutting trees not good for the climate? Answer, it increases the earth temperature and causes climate change. Second question, how does smoke from vehicles and factories affect the air? It pollutes the air and increase the temperature. Third question, what can do to reduce pollution in your surroundings? Plants more trees and stop cutting them. Next, fourth question, how can planting trees help reduce climate change? Answer, trees clean the air and lower the earth's temperature. Next, fifth one, ఐడెంటిఫై ద రాంగ్ పెయిర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం రాంగ్ పెయిర్ని కనిపెట్టాలి. ఆన్సర్ సి, గ్లోబల్ వార్మింగ్ డ్రాప్ ఇన్ టెంపరేచర్. గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ని పెంచుతుంది కానీ తగ్గించదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నవేడేస్ రైన్స్ ఆర్ అక్యూరింగ్ డ్యూరింగ్ ద హార్వెస్ట్ టైమ్స్. వాట్ విల్ బీ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? ఆన్సర్ బి, రైన్ డ్యూరింగ్ హార్వెస్ట్ డెస్ట్రాయ్ ద క్రాప్స్. మన కోత సమయంలో వర్షాలు పడినప్పుడు మన పంటకి నష్టం కలుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ ద స్పైట్ ఆఫ్ కూల్ వెదర్ వి ఫీల్ హాట్ ఇన్ డిసెంబర్. వై? మనకి డిసెంబర్లో వెదర్ కూల్గా ఉండాలి కానీ వేడిగా ఉంది, ఎందుకంటే? ఆన్సర్ బి, ద వెదర్ ప్యాటర్న్ హ్యాజ్ చేంజ్డ్ ఓవర్ ద ఇయర్స్. వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఇలా అనిపిస్తుంది. నెక్స్ట్, సజెస్ట్ ఏ ఫ్యూ ప్రపోజల్ టు రెడ్యూస్ వెహికల్ పొల్యూషన్ ఇన్ యువర్ ఏరియా. మన ఏరియాలో వెహికల్ పొల్యూషన్ తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఆన్సర్, వాక్ ఆర్ యూజ్ బైసికల్స్ ఫర్ షార్ట్ డిస్టెన్స్. యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్సెస్. థర్డ్ వన్, ప్లాంట్ మోర్ ట్రీస్ అరౌండ్ ద రోడ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డు నాట్ గెట్ టైమ్లీ రైన్స్. సకాలంలో వర్షాలు కురవకపోతే ఏమవుతుంది? ఆన్సర్, క్రాప్స్ విల్ డ్రై అప్ అండ్ ఫెయిల్. Second, there will be a shortage of drinking water. Third, it will lead to drought and heat. మనకి వర్షాలు పడకపోతే పంటలు పండవు, అలాగే తాగడానికి వాటర్ ఉండవు, కరువు ఏర్పడుతుంది, వాతావరణం హీట్ ఎక్కుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ ఆర్ హ్యూమన్ యాక్టివిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లైమేట్ చేంజ్? ఆన్సర్, కటింగ్ డౌన్ ట్రీస్, బర్నింగ్ ఫ్యూయల్ అండ్ స్మోక్ ఫ్రమ్ cars and factory change the climate. Next, what is climate? Write any two causes of climate change. Climate definition, climate is the average weather pattern of a place over a long period. Cause 1, heavy smoke and air pollution from factories and industries. Cause 2, rapid cutting down of forest for building towns and cities. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సైక్లోన్స్, గ్లోబల్ వార్మింగ్స్, ఎయిర్ పొల్యూషన్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో రాయాలి. ఆన్సర్, స్ట్రాంగ్ సైక్లోన్స్ డిస్ట్రాయ్ హౌసెస్ అండ్ డ్యామేజ్ ఫార్మర్స్ క్రాప్స్. సెకండ్ వన్, గ్లోబల్ వార్మింగ్ డ్రైస్ అప్ రివర్స్ అండ్ క్రియేట్స్ ఏ హెవీలీ shortage of drinking water. Third, air pollution causes serious breathing problems and disease like asthma in people. Next, worksheet number 2. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని పిల్లల చేత బాక్స్లో నీట్గా రాయించాలి.
తర్వాత ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. రైజింగ్ టెంపరేచర్ కెన్ కాజ్ మోర్ హీట్ వేవ్స్ అండ్ డ్రాట్స్. వాతావరణం వేడెక్కితే మనకు కరువు ఏర్పడుతుంది కదా, కాబట్టి ఇది ట్రూ. ఏ గ్రీన్ వరల్డ్ హెల్ప్స్ రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. మన చుట్టూ మొక్కలు పెంచడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, ఇది కూడా కరెక్ట్. గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు మెల్టింగ్ ఆఫ్ ఐస్ అండ్ రైజింగ్ సీ లెవెల్స్. భూమి వేడెక్కడం వల్ల ఐస్ కరిగి సీ లెవెల్స్ పెరుగుతున్నాయి, కాబట్టి ఇది కూడా ట్రూ. క్లైమేట్ చేంజ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్స్, అనిమల్స్ అండ్ హ్యూమన్స్. క్లైమేట్ చేంజ్ అయితే మనకి ఎఫెక్ట్ ఉంటుంది, కానీ నో ఎఫెక్ట్ ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ పిల్లల చేత ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివించి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయించాలి. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ సమ్ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ఆన్సర్ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అండ్ పేపర్ బ్యాగ్స్. సెకండ్ క్వశ్చన్, how to protect the earth from plastic waste. Answer, avoid single use plastics, reuse plastic containers and recycle waste properly. Next, third question, which activity helps increase the number of trees? Answer, planting more trees helps increase the number of trees. Fourth one, what happens to the environment when trees are cut down continuously? Answer, it causes global warming, soil erosion and destroys animal habitats. నెక్స్ట్ ఫస్ట్ వన్, ద ఎర్త్ ఈజ్ చోకింగ్. అంటే ఇక్కడ భూమికి గాలి ఆడలేదంట. అంటే దీని అర్థం ప్లాస్టిక్ కవర్స్ భూమిని కప్పేయడం వల్ల భూమికి ఊపిరాడకుండా అయింది. నెక్స్ట్ సెకండ్, హౌ కెన్ వి స్టాప్ ఫ్లడ్స్. వరదని ఎలా ఆపచ్చు? ఆన్సర్ సి, బై ప్లాంటింగ్ మోర్ ట్రీస్. నెక్స్ట్ థర్డ్ వన్, పిక్ ద కరెక్ట్ మ్యాచ్. దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ చేసింది ఆన్సర్ బి, లెస్ రైన్ఫాల్, డ్రాట్. తక్కువ వర్షపాతం వస్తే మనకు కరువు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ డిఫారెస్టేషన్ ఎఫెక్ట్ క్లైమేట్. ఆన్సర్, డిఫారెస్టేషన్ reduce rainfall and increases global warming. It also causes climate change by increased carbon dioxide in the air. Next, instead of a plastic water bottle place లో ఇంకా ఏం వాడచ్చు? స్టీల్, కాపర్ బాటిల్స్. పాలిథిన్ కవర్ బదులు మనం ఏం యూస్ చేయాలి? క్లాత్ బ్యాగ్ అండ్ పేపర్ బ్యాగ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించిన 2 స్లోగన్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, స్టాప్ పొల్యూషన్, ప్రొటెక్ట్ నేచర్. వై షుడ్ వి ప్రొటెక్ట్ ఫారెస్ట్స్ అండ్ ట్రీస్? ఆన్సర్, ట్రీస్ గివ్స్ us oxygen to breathe. Second, they help in bringing rain and keeping the climate cool. Third, trees provide us with food, fruits and medicines. Fourth, forests are home to many animals and birds. Fifth, therefore we must protect trees to save our earth. Next, plastic ఎందుకు డేంజర్? ఆన్సర్, పొల్యూషన్. ప్లాస్టిక్ స్టేస్ ఫర్ ఎవర్ అండ్ కాజెస్ పొల్యూషన్. choking, it blocks drains and water pipes. Animals eat plastic and die. Bad air, burning plastic makes the air toxic. Water, it stops rainwater from going into the soil. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3. ఇక్కడ మనకి బ్రాకెట్లో వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ని పిల్లల చేత నీట్గా రాయించాలి. నెక్స్ట్, టిక్ ద ఎకో ఫ్రెండ్లీ యాక్షన్. మన పర్యావరణానికి మంచి చేసేదానికి టిక్ చేయాలి. ఫస్ట్ వన్, థ్రోయింగ్ వేస్ట్ ఇన్ పాండ్స్. చెరువులో చెత్తను వేయడం మంచి పద్ధతి కాదు. నెక్స్ట్, పిఓపితో చేసిన విగ్రహాలను నీటిలో వేయడం కూడా మంచిది కాదు. తడి చెత్తను పొడి చెత్తను ఒకే చోట వేయడం కూడా మంచిది కాదు, తప్పు. స్విచ్ ఆఫ్ లైట్స్ ఇన్ డే టైమ్ స్విచ్ ఆఫ్ లైట్స్ని ఆఫ్ చేయడం కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫ్రిడ్జ్లను ఎయిర్ కండిషన్లు వాడటం ద్వారా రసాయనాలను విడుదల చేస్తాయి, కాబట్టి ఇది కూడా పర్యావరణానికి అనుకూలం కాదు. సిక్స్త్ వన్, ఇంధనాలను మండించడం కూడా పర్యావరణానికి అనుకూలం కాదు, కాబట్టి ఇది కూడా తప్పు. ఇక్కడ మనకి 2 డస్ట్బిన్స్ ఇచ్చాడు. ఒకటి వేస్ట్, డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ అంటే తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, డ్రై వేస్ట్ని బ్లూ డబ్బాలో వేయాలి. బనానా పీల్ అనేది వెట్ వేస్ట్, బ్రోకెన్ గ్లాస్ అనేది డ్రై వేస్ట్, ఓల్డ్ న్యూస్ పేపర్ డ్రై వేస్ట్, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అనేది
వేస్ట్. నెక్స్ట్, అన్ని రకాల వ్యర్థాలను ఒకే డబ్బాలో ఎందుకు ఉంచకూడదు? ఆన్సర్, మిక్సింగ్ వేస్ట్ స్టాప్స్ రీసైక్లింగ్. వెట్ వేస్ట్ రాట్స్ ఇంటూ కంపోస్ట్. డ్రై వేస్ట్ గోస్ ఫర్ రీసైక్లింగ్. ఇట్ కీప్స్ ద ఎన్విరాన్మెంటల్ క్లీన్. నెక్స్ట్ వన్, గ్రీన్ క్లబ్ వాళ్ళు మొక్కలు నాటాలనుకున్నారు. ఇది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ బి. ఇట్ బ్యాలెన్స్ నేచర్ అండ్ బ్రింగ్ రైన్. సెకండ్, ఇది చెట్లను నరకడం వల్ల ఏం జరుగుతుంది? దానివల్ల జరిగే నష్టాలను వివరించమంటాడు. ఆన్సర్ సి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? Global warming means the earth is getting hotter. It happens because harmful gases trap heat in the air. Second one, మనం పొల్యూషన్ని రోజు తగ్గించాలంటే ఏం చేయాలి? టు రెడ్యూస్ పొల్యూషన్ వీ కెన్ వాక్ ఆర్ సైకిల్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ కార్. We should also avoid plastic bags and always throw our garbage inside the డస్ట్బిన్. నెక్స్ట్, మీ ఇంట్లో చెత్త పారేసే విధానాన్ని రాయండి. వి సపరేట్ అవర్ గార్బేజ్ ఇంటూ వెట్ అండ్ డ్రై వేస్ట్. ఫుడ్ వేస్ట్ అండ్ వెజిటేబుల్ పీల్స్ గో ఇంటూ ద వెట్ బిన్. ప్లాస్టిక్ అండ్ పేపర్స్ గో ఇంటూ ద డ్రై బిన్. వి గివ్ దిస్ garbage to the municipal waste collect every day. We keep our surroundings clean by not throwing waste outside. Climate change is a universal problem. Explain. Answer, global warming. Earth is getting hotter everywhere. Bad weather. It causes heavy floods and droughts. Less food. It destroys crops and damages farming. Health risk. It spreads diseases and harms everyone. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, మీరు ఒక దుకాణానికి వెళ్ళాడు. అతను మీకు ప్లాస్టిక్ కవర్ ఇవ్వబోయాడు. ప్లాస్టిక్ వాడకూడదని అతను మీకు ఎలా చెప్తారు? సే నో, ప్లీజ్ డు నాట్ గివ్ మీ ప్లాస్టిక్. యూజ్ క్లోత్. ప్లీజ్ యూజ్ క్లోత్స్ ఆర్ పేపర్ బ్యాగ్స్. పొల్యూషన్. ప్లాస్టిక్ హార్మ్స్ అవర్ ల్యాండ్ అండ్ అనిమల్. మై చాయిస్. ఐ విల్ బ్రింగ్ మై ఓన్ బ్యాగ్ నెక్స్ట్ టైం. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 4. ఇక్కడ ఇచ్చిన పదాలని పిల్లల చేత బాక్స్లో నీట్గా రాయించాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్కి ఇచ్చిన క్లూస్ ఆధారంగా మనం వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత కింద పారాగ్రాఫ్ పిల్లల చేత చదివించి దాని కింద నెక్స్ట్ పేజీలో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్స్ రాయించాలి. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ వన్ పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ సోర్స్. Answer, solar energy or wind energy. Second question, what was the main aim of the Chipko movement? The main aim was to protect trees and forests from being cut down by contractors. Next, third question, ప్రజలు చిప్కో మూమెంట్ ఎలా చేశారు? People protect by hugging the trees and forming circle around them to prevent them from being cut. Next question, eco-friendly అంటే ఏమి? Living in a way that protects the environment. It means reducing waste and avoiding plastic. Next, multiple choice question. రియా వాళ్ళ నాన్నతో కలిసి మార్కెట్కి వెళ్తారు. అప్పుడు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలంటే ఆమె ఏ బ్యాగ్ని తీసుకెళ్ళాలి? ఆన్సర్, ఏ బ్యాగ్ మేడ్ ఆఫ్ జూట్ ఆర్ క్లోత్. జనపనారతో చేసింది కానీ బట్టతో చేసింది కానీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్, సమీర్ తన గార్డెన్లోని వెజిటేబుల్స్తో ఎరువును తయారు చేయాలనుకున్నాడు. అప్పుడు సమీర్ ఏం చేయాలి? ఆన్సర్ సి, కిచెన్ వేస్ట్ హ్యాస్ మాన్యూర్. నెక్స్ట్, థర్డ్ వన్, సోలార్ పవర్, విండ్ పవర్ ఈ రెండు కూడా పెట్రోల్, కోల్ కంటే ఎందుకు బెటర్? ఆన్సర్ బి, బికాజ్ దే డు నాట్ కాజ్ పొల్యూషన్. నెక్స్ట్, ఫోర్త్ వన్, దీంట్లో ఒక తప్పు సెంటెన్స్ ఇచ్చాడు. అది ఆన్సర్ బి, చిప్కో మీన్స్ టు కట్ డౌన్ ట్రీస్. చిప్కో అంటే చెట్లు నరకమని అర్థం కాదు, కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, రైట్ టు ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్ యూ ఫాలో అట్ హోమ్. We save electricity by switching off lights and fans when not in use. We avoid plastic bags and
use eco-friendly cloth bags for shopping. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ మూమెంట్స్ని మనం ఎలా అప్రిషియేట్ చేయాలి? దీస్ మూమెంట్స్ ప్రొటెక్ట్ అవర్ నేచర్, ఫారెస్ట్ అండ్ వాటర్ రిసోర్స్. దే హెల్ప్డ్ కీప్ అవర్ ఎర్త్ క్లీన్ అండ్ సేఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మనం ప్లాస్టిక్ ప్లేట్ను ఎందుకు వాడకూడదు? ఆన్సర్, ప్లాస్టిక్ డస్ నాట్ డీకంపోజ్ ఈజీలీ ఇన్ ద సాయిల్. ఇట్ కాజ్ heavy pollution to our environment. Eating hard food in the plastic is bad for health. Animals might eat them and die. నెక్స్ట్, ఒక గ్రామంలో ఇళ్ళను నిర్మించడానికి అనేక చెట్లను నరికేశారు. ఆ ప్రాంతంలో వాతావరణం ఎలా మార్పు జరగవచ్చు? ఆన్సర్, వితౌట్ ట్రీస్ ద ఏరియా విల్ బికమ్ వెరీ హాట్. ద ఏరియా విల్ నాట్ గెట్ ప్రాపర్ రైన్ఫాల్. ద ఎయిర్ విల్ బికమ్ పొల్యూటెడ్ అండ్ అన్సేఫ్ టు బ్రీత్. Underground water levels will go down. Birds and small animals will lose their homes. The area may face a drought in the future. Next question, write about eco-friendly energy sources. Answer, solar energy captured from sunlight using solar panels. Wind energy generated by large wind turbines. Hydro energy produced using fast flowing water. Biomass created from organic plants and animal waste. Next, assessment. First one, long-term changes of weather in a place. చాలా కాలం పాటు వాతావరణం మార్పు చెందితే దాన్ని ఏమంటాం? ఆన్సర్, డి, క్లైమేట్ చేంజ్. విచ్ హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? ఆన్సర్, బి, వెహికల్ స్మోక్. థర్డ్ వన్, ట్రీస్ని ఎక్కువగా కట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆన్సర్, సి, రైజ్ ఇన్ టెంపరేచర్. ఫోర్త్ వన్, ఒక అడవిలో హైవేని నిర్మించాలనుకున్నారు. దానికోసం అనేక చెట్లను కట్ చేయాల్సి వచ్చింది. కానీ గ్రామస్తులందరూ ఆ చెట్లను హగ్ చేసుకొని నిలబడ్డారు. దీన్ని ఏమంటారు? ఆన్సర్, సి, చిప్కో మూవ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సెకండ్ పార్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ all living things. Answer, extreme weather, heat and floods, crop damage and food shortage, spread of new diseases, loss of animal habitats, extinction of plants and animals. నెక్స్ట్, ఎకో ఫ్రెండ్లీ హోమ్ గురించి ఒక 4 వాక్యాలు రాయమన్నారు. ఆన్సర్, సోలార్ ఎనర్జీ, ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్ ఫర్ క్లీన్ ఎలక్ట్రిసిటీ, rainwater harvesting, collecting and reuse rainwater, natural ventilation, designing windows for light and airflow, waste management, composing organic kitchen waste.